5 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత మోసం చేస్తుంది, ఎంత తప్పుడు ప్రచారం చేస్తుంది. నిజం 4 ముక్కలైతే అబద్ధాన్ని 60 ముక్కలుగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ఈనాడు వ్యవహార శైలి. ఆ ఈనాడు వార్తలనే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్గా తెలుగుదేశం పార్టీ హైలైట్ చేసిందనమాట. అంటే ప్రజల్ని ఇంతకాలం ఎలా మోసం చేస్తుంది ఈనాడు అంటే ఆ మోసమే ఇక్కడ తెలుగుదేశం నమ్ముతోంది అన్నటువంటి పాయింట్ ఇక్కడ కనబడుతుంది. ఇందులో మీ భూమి మీది కాదు, తాగండి ఓగండి, ఎన్నికల వేళ షాకులే ఇట్లాగా పడతాయి. ఇందులో 10th కుర్రోని తగలెట్టేశారు పోలీస్ స్టేషన్లో శిరోమండనం, ఇట్లాంటి లోకల్గా జరిగినటువంటి సంఘటనలు కరెక్ట్. మిగతా నిరుద్యోగంలో నెంబర్ 1 అన్నట్టు. నిరుద్యోగంలో ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత 70 ఏళ్లలో ఎప్పుడూ రానన్న ఉద్యోగాలు వచ్చింది ఇప్పుడే. ఇలాంటివన్నీ కూడా తెలియనీయకుండా తప్పుడు ప్రచారంతో నడుపుతున్నారు అనడానికి సాక్ష్యం ఇది. పూర్తి అడ్వర్టైజ్మెంట్. దీంట్లో గుర్తుపెట్టుకుని ఓటేయమని చెప్పేసి ఈనాడు వార్తలను చూసి గుర్తుపెట్టుకుని జనాల్ని ఓటేయమని తెలుగుదేశం అడుగుతోంది. ఇకపోతే ఫైనల్ అంశం